హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడే జూనియర్ మూవీ చూశాను. మూవీ మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలని అంటే అస్సలు నచ్చలేదు. అస్సలు నచ్చలేదు. టూ బ్యాడ్ మూవీ. మూవీ నాకెందుకు నచ్చలేదు అనేది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ సినిమా మీద నాకు పెద్ద హైప్ ఏం లేదు. మూవీ మీద ప్రమోషన్స్ ఏదో చేస్తున్నారు. సో బాగానే అంటే లైక్ పాట వైరల్ వయ్యారి ఒక పాట చూస్తుండే, అది పర్లేదు అనిపించింది. కానీ పెద్ద హైప్ ఏం లేదు. కాకపోతే సెంథిల్ కే కుమార్, ఆర్కా మీడియా, డిఎస్పి మ్యూజిక్ అనేసరికి కొంచెం బాగానే ఉంటుందేమో అని అనిపించింది. అంటే లైక్ అల్లుడు సీన్ లాగా లాంచ్ చేస్తారేమో అన్నట్టు అనిపించింది. బట్ ఈ స్టోరీలో మనం చూసుకుంటే ఎక్కడ ప్రొసీడింగ్స్ కానీ పెద్ద స్టోరీ ఏం లేదు యాక్చువల్లీ. సింపుల్ స్టోరీ. సింపుల్ స్టోరీ అంటే ఒక 2-3 సినిమాలని కలిపేసి కొట్టేసిండు. ఫస్ట్ నుంచి కూడా హీరో యాక్టింగ్, బేసిక్గా మెయిన్ ప్రొటాగనిస్ట్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించాలి కదా. అతని యాక్టింగ్ అనేది అసలు ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎక్కడ ఒక పేస్లో వెళ్తున్నట్టు అనిపించదు. అండ్ అంటే సినిమా వెళ్తూ ఉంటుంది, జస్ట్ హీరో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు పక్కనున్న వాళ్ళందరూ భజన బ్యాచ్. అండ్ హీరో ఆ ఎలివేషన్స్ కొద్దీ ఏదో డైలాగులు వేస్తూ ఉంటాడు, ఎస్టాబ్లిష్డ్ హీరో లాగా. ఏదో కొత్త హీరో లాగా అసలు ఉండదు. ఎందుకు అని అంటే హీఈస్ ద హీరో, అంతే, చేసేస్తాడు ఏదైనా. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చేసిందా, హీఈస్ ద హీరో, ఉన్నాడు కదా, చేసేస్తాడు. నెక్స్ట్ హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి శ్రీలీల ఉంది ఇందులో, మహేష్ బాబుతో గుంటూరు కారం. నాకు తన యాక్టింగ్ అస్సలు నచ్చదు. ఇంతకు ముందుకు ఏ సినిమాలు నచ్చలేదు. ఈ మూవీలో కూడా బేసిక్గా సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి తను ఉంది, అంతే. సింపుల్, కట్ అండ్ కట్ త్రూట్. ఎందుకంటే ఈ సినిమాలో తను ఇనిషియల్గా నుంచి కూడా తనకి ఏం ఎస్టాబ్లిష్ చెయ్యరు. ఏదో హీరో ఇంట్రెస్ట్గా ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి తను ఉంటుంది. తర్వాతకి తను ఎక్కడికి వెళ్ళిపోతుందో సెకండ్ హాఫ్లో అర్థమే కాదు. తను కూడా వీళ్ళతో పాటు ఉండాలి, ఛాన్స్ కూడా ఉంది, కాకపోతే ఉండదు. సో అంతే, ఒక పాటల కోసం జస్ట్ తన ఇంట్రెస్ట్గా ఎవరో ఒకరు ఉండాలి కదా, హీరోయిన్ ఉండాలి కదా అన్నట్టు పెట్టినట్టే ఉంటుంది. కానీ హీరోయిన్ ఎక్కడ మనకు మంచిగా అనిపించదు. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ దగ్గరికి వచ్చేసరికి డిఎస్పి మ్యూజిక్ లిటరల్లీ సీరియల్ మ్యూజిక్ లాగా అనిపించింది భయ్య నాకు. అంటే నిజంగా చెప్పాలని కాదు, ఒక మ్యూజిక్ ఉంటుంది, సెంటిమెంటల్ మ్యూజిక్ లాగా కొట్టాడు. కాకపోతే అస్సలు బాగాలేదు భయ్య ఆ మ్యూజిక్ అయితే. ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది, అంటే ఇక్కడికి సినిమా అయిపోయిందని క్లైమాక్స్లో అనుకుంటాం ఒక పాయింట్లో. ఆ పాయింట్లో ఒక ట్విస్ట్ పెడతారు. ఆ ట్విస్ట్కి మైండ్ పోయింది లోపల అందరికీ. నవ్వుతున్నారు. అది అసలు ఎమోషనల్ అంటే చాలా ఎమోషనల్ సీన్ అనుకొని తీసినట్టున్నారు. హీరో యాక్టింగ్ అక్కడ ఎమోషనల్గానే చేస్తాడు. కాకపోతే ప్రీచి డైలాగ్స్ ఆ సీన్లో లిటరల్లీ థియేటర్లో అసలు పడి నవ్వుతున్నారు, నార్మల్గా కూడా కాదు. మీరు సినిమా చూస్తే ఒకవేళ అంటే చూడకండి, అంతగా ఏం లేవు అసలు, చూడాల్సిన వర్తింటి కూడా కాదు. నన్ను అడిగితే ఓటీటీలో కూడా వర్తింటి కానీ మూవీ ఇది. సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. ప్రొసీడింగ్స్ కానీ ఏది అంత అసలు న్యాచురల్గా ఉండదు. ప్రీచింగ్స్ ఉంటాయి, డైలాగ్స్ ప్రతిదీ ప్రీచింగ్ లానే ఉంటుంది. హీరో ఏమన్నా స్టేచర్ ఉన్న హీరోనా, లైక్ అతను చెప్తే వినడానికి అంటే అట్లేం కాదు. బట్ హీఈస్ ద హీరో, చెప్తాడు అంతే. కాకపోతే కొన్ని అంటే బాగాలేదు, సినిమానే బాగాలేదు, చూడడం వేస్ట్. కాకపోతే ఏమన్నా కొంచెం రిలీవ్ అనిపించినాయి అని అంటే జెనీలియా గారు ఉన్నప్పుడు, అంటే తన అంత ప్రీవియస్ వర్క్ ఉంది కాబట్టి. బట్ ఇందులో డబ్బింగ్ తనది కూడా ఆడుగా ఉంటుంది. కానీ కొంచెం హర్ష అండ్ సత్య ఉంటారు, వాళ్ళ కామెడీ చూడొచ్చు, అదొక్కటి కొంచెం రిలీవ్గా అనిపిస్తుంది. మిగతా అదంతా రాడ్ మూవీ. నాకు ఇందాక బేసిక్గా రివ్యూలు చూశాను, నార్మల్గా రివ్యూస్ వాళ్ళవి నాకు అర్థం కాలేదు. అంటే అంత బాగాలేని మూవీని కూడా ఎందుకు బాగుందని చెప్పారో, ఇట్స్ దేర్ చాయిస్. బట్ సినిమా అయితే అస్సలు బాగాలేదు. ఎంత తక్కువ అంటే ఓటీటీలో చూడడం కూడా నన్ను అడిగితే వేస్టే. That's it for the review, guys. If you like the review, please like, share and subscribe.